నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశానికి భారత్ షాక్ల మీద షాక్లు ఇస్తోంది. పాకిస్తాన్ తేరుకునే లోపు దిమ్మ తిరిగే విధంగా చేస్తోంది. ఇప్పుడు ఇక భారత్ ఒక అడుగు ముందుకు వేసింది. పాకిస్తాన్ కుట్రలకు, పాకిస్తాన్ చేస్తున్న దారుణాలకు చర్మగీతం పాడేందుకు పగడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. భద్రత విషయంలో మన దేశ ఆర్మీకి సూచనలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే విధంగా అమిత్ షా స్కెచ్ వేశారు. అది కాస్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు అంటే చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చేది రాజస్థాన్ ఎడారులు లేదా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు. కానీ దేశ భద్రత పరంగా అత్యంత కీలకమైన, అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో గుజరాత్ లోని కచ్ జిల్లా కూడా ఒకటి. ముఖ్యంగా హరామీ నాలా, సర్ క్రిక్ ప్రాంతాలు దశాబ్దాలుగా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన సరిహద్దు ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాంతాల్లో పర్యటించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గుజరాత్ లోని భుజ్ ప్రాంతానికి చేరుకున్న ఆయన భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసిన కొత్త బోర్డర్ అవుట్ పోస్ట్ G7 ను ప్రారంభించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బందితో సమావేశమై వారి పనితీరును అభినందించారు. హరామీ నాలా ప్రాంతం సాధారణ సరిహద్దు ప్రాంతం కాదు. ఇది విస్తారమైన చిత్తడి నేలలు, ఉప్పు నీటి కాలువలు, బురద ప్రాంతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ సాధారణ కంచెలు నిర్మించడం, రహదారులు వేయటం, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం చాలా క్లిష్టమైన పని. అందుకే గతంలో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యకలాపాల పరంగా ఈ ప్రాంతం భద్రతా సవాలుగా పరిగణించబడేది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా హరామీ నాలా, సర్ క్రిక్ ప్రాంతాల్లో భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అమిత్ షా తాజా పర్యటనలో కూడా ఇదే అంశం ప్రధానంగా కనిపించింది. ఆయన ఓపీ టవర్ 1170 వద్ద నిఘా వ్యవస్థలను పరిశీలించారు. సర్ క్రిక్ ప్రాంతంలో పడవ ద్వారా పర్యటించి అక్కడ భౌగోళిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతేకాకుండా బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హరామీ నాలా, సర్ క్రిక్ ప్రాంతాల్లో భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల్లో దాదాపు 70% పూర్తయ్యాయని, మరో 2 ఏళ్లలో ఈ ప్రాంతాన్ని మరింత భద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. ఆధునిక నిఘా వ్యవస్థలు, రహదారులు, టవర్లు, సాంకేతిక పరికరాలతో కూడిన సమగ్ర భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సరిహద్దు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం స్మార్ట్ బోర్డర్స్ అలాగే జీరో ఇన్ఫిల్ట్రేషన్ విధానాన్ని అనుసరిస్తోంది. డ్రోన్లు, కెమెరాలు, సెన్సార్ వ్యవస్థలు, ఆధునిక నిఘా సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సర్ క్రిక్ అంశం కేవలం భద్రతకే పరిమితం కాదు. ఆ ప్రాంతం భారత్ పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల్లో ఒకటి. అందువల్ల అక్కడి ప్రతి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రతి భద్రతా చర్య వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించి భౌగోళికంగా ఎంత క్లిష్టమైన ప్రాంతమైన సరే అక్కడ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సరిహద్దులను మరింత పటిష్టంగా మార్చడం ప్రభుత్వ ప్రాధాన్యాంశంగా మారిందని వారు చెబుతున్నారు. మొత్తానికి హరామీ నాలా, సర్ క్రిక్ ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన సాధారణ అధికారిక పర్యటన మాత్రమే కాదు, దేశ పశ్చిమ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో భాగంగా దీన్ని చూడొచ్చు. ఇప్పటికే కొత్త అవుట్ పోస్టులు, ఆధునిక నిఘా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతం భారత భద్రతా వ్యవస్థలో మరింత కీలక కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.